అందరూ కూడా రావాలి నెట్వర్క్లో అని చెప్పారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజానికం బీజేపీని అధికారంలోకి తీసుకురావాలనుకుంటున్నారని వెల్లడించారు. కాంగ్రెస్ ముక్త తెలంగాణనే బీజేపీ లక్ష్యమని ఆయన వెల్లడించారు. అమలు కాని హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలను ఆగం చేసిన ప్రభుత్వంపై పోరాటం చేయాలి అని ఆయన పిలుపునిచ్చారు. ఈరోజు తెలంగాణలో పరిస్థితి కూడా ప్రజలు 100 అసెంబ్లీ సీట్లు బీజేపీకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. 15 పార్లమెంట్ సీట్లు బీజేపీకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీకు రాబోయే రోజుల్లో తెలంగాణ నుంచి మీకు ప్రజలు మీకు ఇక్కడి నుంచి కాంగ్రెస్ ముక్త తెలంగాణ చేసేటందుకు సిద్ధంగా ఉన్నారు. మిత్రులారా, అబద్ధాలు ఆడి ప్రజలను దగా చేసి రాజా అధికారంలో రావడం అనేది ఇది పెద్ద గొప్పతనం కాదు. మీరు ప్రజలను యు ఆర్ చీటెడ్ ది పీపుల్, యు ఆర్ మిస్లెడ్ ది పీపుల్. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ నేను కార్యకర్తల బలంతో నిజంగా ఈ కార్యకర్తలే ఈరోజు నీకు వాళ్ళని చెప్తా ఉన్నాను, ఈ ప్రభుత్వం చేసిన తప్పిదం మీద మనం పోరాడదాం. ఈరోజు ఎవరు ఆకలితో ఉండకూడదు అనే ఆశయంతోనే అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నామని